మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో నరికినట్లు రప్ప రప్ప ఒక్కొక్కని నరుకుతామంటూ ఫ్లెక్సీలో కొటేషన్స్ ఉన్నాయి. ఫ్లెక్సీ ఏర్పాటుపై గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో తాము భయభ్రాంతులకు లోనవుతున్నామని టీడీపీ నేతలు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఫ్లెక్సీపై వివాదాస్పద కొటేషన్లు పెట్టారని వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీసులు రోడ్డుపై నడిపించారు. అయితే వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు రోడ్డుపై నడిపించడం వెనక టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉన్నారని మాజీ మంత్రి తానేటి వనిత ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే మద్దిపాటి డైరెక్షన్లో చోడవరం వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వేధించారని, న్యాయస్థానం వేయాల్సిన శిక్షల్ని పోలీసులు ఎలా వేస్తారని ఆమె ప్రశ్నించారు. న్యాయస్థానం వేయవలసిన శిక్షలు కూడా వీళ్లే వేసేసి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటాం, చట్టం చేసే పని కూడా మేమే చేసేస్తాం అంటే అధికారం ప్రజలు మీకు ఇచ్చింది చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి కాదండి. మీ కార్యకర్తలే, మీ నాయకులు 2 గంటలకు మొదలుపెట్టారు. మీరు ఎన్ని గంటలకు నడిపించారు మా యువకుల్ని? 4 గంటలకు. అంటే ఇదంతా మీకు తెలిసే, మీకు అనుసరణలోనే, మీ ద్వారానే మీరే పోలీసులతో చేయించారనడానికి ఇవి సాక్ష్యాలు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని ఈ రోజున నల్లజర్ల స్టేషన్కి సంబంధించిన సిఐ ఎవరు? రాంబాబు గారు. ఆయన అండర్లో కదా వీళ్ళు ఉండాలి. మరి దేవరపల్లి సిఐ నాయక్ గారు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఆయన మా యువకుల మీద, మా చోడవరం గ్రామానికి సంబంధించిన యువకుల మీద ఎందుకు 3rd డిగ్రీ ప్రయోగించవలసి వచ్చింది? రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది మీరే కదా. వెంకటరాజు గారు ఒకసారి మీ వీడియోలు చెక్ చేసుకోండి. తాట తీస్తామనేది ఎవరు? రాక్షస జాతి అన్నది ఎవరు? మీరు కాదా? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి. చోడవరంలో పోలీసులు వారి విధులు నిర్వహించారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమర్థించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు రప్పా రప్పా ఒక్కొక్కని నరుకుతామంటూ ప్రజల్ని భయపెడుతున్నారని, జక్కంపూడి రాజా పోలీసులపై 4th డిగ్రీ ప్రయోగిస్తామంటున్నారని, ఇలాంటి బెదిరింపుల ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు ఎమ్మెల్యే మద్దిపాటి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. సాధారణంగా ఒక పుట్టినరోజు అంటే కేక్ కట్ చేస్తాం, కానీ వీళ్ళు వేట కొడవల్లో పట్టుకుని మూగజీవాల గొంతులు కోస్తున్నారు. కేకు కోసే బదులు మూగజీవాల గొంతులు కోసే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం, ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు. వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చోడవరంలో జరిగిన సంఘటన, పోలీసులు వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించారు. ఎందుకంటే అర్ధరాత్రులు వేట కొడవలతో రోడ్ల మీదకి వచ్చి మూగజీవాలని నడి రోడ్డు మీద నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చల్లుతుంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతారు చెప్పండి. దీనికా మీకు ఒక పార్టీగా మిమ్మల్ని నాయకత్వంలో మీకు గతంలో అవకాశం ఇచ్చింది? ప్రజలు అనుకుంటున్నారు ఇలాంటి రాక్షసులుగా మేము అవకాశాలు ఇచ్చింది గతంలో. అంత భయభ్రాంతులు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోమా? వాళ్ళు ఏమీ అనమా? ఇది ఏ వ్యవస్థ? ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకుంటున్నారు, తాలిబాన్ రాజ్యం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం,